ఈరోజు మనం 'ద టాక్సిక్ అవెంజర్' మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ మూవీ చాలా కొంచెం విచిత్రంగా అయితే ఉంటుంది. సో, లాస్ట్ వరకు చూడడానికైతే ట్రై చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకైతే వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్‌లో దోరహతి అనే ఒక అమ్మాయినైతే చూపిస్తారు. ఆ అమ్మాయి బీటీహెచ్ అని ఒక కంపెనీ అయితే ఉంటుంది. ఆ కంపెనీకి హార్డ్ డిస్క్ అయితే ఒకటైతే తీసుకొనొస్తుంది. ఇంకా మెలన్ కూడా తనకైతే హెల్ప్ చేస్తుంటారు. వీళ్ళిద్దరూ న్యూస్ రిపోర్టర్స్. ఇంకా వాళ్ళ కంపెనీని ఎలాగైనా మూసపెట్టించాలి. ఆ కంపెనీ నుంచి వచ్చేదంతా చెడు గాలి అండ్ టాక్సిక్ అంతా అదైతే ఎక్కువ అవుతుంది. దీన్ని ఎలాగైనా ఆపాలి అని చెప్పి అయితే వాళ్ళు అనుకుంటూ ఉంటారు. మనకి హార్డ్ డిస్క్ దొరికింది కదా! దీన్ని ఎత్తుకొని వెళ్ళి మనమైతే చెప్పాలి అని చెప్పి అయితే అనుకుంటారు. ఇంకా కాలింగ్ బెల్ మోగనాగే బయటకెళ్తే చూస్తారు. అక్కడ ఒక గ్యాంగ్ అయితే ఉంటుంది. ఆ గ్యాంగ్ వీళ్ళని చంపడానికైతే ట్రై చేస్తుంది. ఇంకా అంతలోపే అక్కడి నుంచి దోరహతిని అయితే నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అయితే చెప్తాడు. ఇంకా హార్డ్ డిస్క్ తీసుకొని పరిగెత్తుకుంటూ అయితే వెళ్ళిపోతుంది. ఇంకా లోపలికి తనతో అయితే వస్తారు. మనకు కావాల్సింది ఆ అమ్మాయి కాదు ఇతను అని చెప్పి అయితే చెప్తారు. ఇంక తను లోపలికైతే ఇంకా తనైతే పరిగెత్తుతుంటుంది. ఇంక బయటకైతే వెళ్ళిపోతుంది. ఇంకా అంతలోపే ఆ గ్యాంగ్ అయితే లోపలికైతే వస్తుంది. ఇంకా లోపలికి రాకముందే ఇంక తననైతే చంపాలని చెప్పి అయితే అనుకుంటారు. ఇంక తన వెంట అయితే పరిగెత్తారు. ఇంక తరువాత లోపలికి రాగానే తననైతే షూట్ అయితే చేస్తారు. ఇంకా అంతేకాకుండా కొంచెం సేపు ఉన్న తరువాత ఇంకా పూర్తిగా అయితే షూట్ చేసి అయితే చంపేస్తారు. ఇంక తనైతే కిటికీలోంచి అయితే దూకైతే కింద పడి చనిపోతాడు. ఇంకా అదంతా దొరికి అయితే కింద నుంచి ఉండి చూస్తుంది. ఇంకా అక్కడి నుంచి ఇంకా వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్తుంది కదా! ఇంకా వాళ్ళు చూసిన వెంటనే ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా తను ఇంకా ఫాస్ట్‌గా అయితే పరిగెత్తి ఇంకా అక్కడి నుంచి తప్పించుకొని అయితే వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే విన్సన్ అని ఒక అతనైతే చూపిస్తారు. తనకి మరుగుజ్జు అయితే ఉంటుంది. తనకి ఒక పిల్లోడు కూడా ఉంటాడు. వాళ్ళ వైఫ్ కొన్ని ఏళ్ల క్రితమే చనిపోయి ఉంటుంది. ఇంకా వాళ్ళ కొడుకు పేరు వచ్చేసి వెడ్. వాళ్ళ కొడుకు ఒకటైతే చేస్తుంటాడు. అంటే డాన్స్ ప్రోగ్రామ్‌లో డాన్స్ అయితే చేస్తుంటారు. ఈమె పేరు వచ్చేసి డేసీ. ఈమె పక్కింటి వాళ్ళతో గొడవ అయితే పడుతుంటుంది. ఇదంతా విన్సన్ చూసి కూడా ఏమీ మాట్లాడడు. ఇంకా వాళ్ళ కొడుకు ఏమంటాడంటే నువ్వు ఎందుకు ఏమీ మాట్లాడడం లేదు, నువ్వు మాట్లాడొచ్చు కదా, నువ్వేం చేయలేవా అని చెప్పి అయితే వాళ్ళ కొడుకు అయితే అంటాడు. నేనేం చేయగలుగుతాను, వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు, మనకేంటి అని చెప్పి అయితే తనైతే చెప్తాడు. ఇంకా అంతలోపే తనైతే ఆ ముసిలావిడ కొంచెం విచిత్రంగా అయితే చూస్తుంది. ఎందుకంటే ఏం హెల్ప్ చేయలేదు కదా! సో, అందుకని తనకి చాలా భయపడుతూ ఉంటాడు. అంటే సమాజంలో మనది మనం చూసుకోవాలి, నాకొక కొడుకున్నాడు అని చెప్పి తను కొంచెం ఫ్యామిలీగా అయితే ఆలోచిస్తాడు. ఈరోజు నువ్వు మంచిగా చేయు అంటే డాన్స్ మంచిగా చేయు అనేది చెప్తాడు. ఇంకా తనైతే ఒక కంపెనీలో అయితే వర్క్ చేస్తుంటాడు. అదే బీటీహెచ్ కంపెనీ ఉంటుంది కదా! సో, దాంట్లో అయితే వర్క్ చేస్తూ ఉంటాడు. ఇంకా దాంట్లో వర్క్ అయిపోయిన తర్వాత డాక్టర్‌ని కలవడానికి డాక్టర్ దగ్గరికైతే వస్తాడు. అప్పుడు డాక్టర్ తనకి ఒక సెరిబ్రల్ పాలసీ అని చెప్పి అయితే ఒకటైతే చెప్తాడు. అంటే నువ్వు తొందరలో వాటర్ ఎక్కువ చేరిపోయింది నీ మెదడులో, నువ్వు తొందరలో చనిపోబోతావు, మేబీ ఆపరేషన్ చేయకపోతే ఇంకొక 10 ఇయర్స్ వరకే నువ్వు బ్రతుకుతావు అనేది చెప్తారు. ఇంకా తను డబ్బుల కోసం అని చెప్పి అందరినైతే అడుగుతూ ఉంటారు. ఎవరు తనకైతే హెల్ప్ అయితే చేయరు. ఇంకా తనకి ఏం చేయాలో అర్థం అవ్వదు. అంటే చిన్నప్పుడే తన అమ్మని కోల్పోయాడు కదా! నన్ను కూడా ఎక్కడికి కోల్పోతాడో అని చెప్పి కొంచెం భయం వేస్తూ ఉంటుంది. ఇంకా అంతలోపే రాబర్ట్ అని చెప్పి ఒక అతన్నైతే చూపిస్తారు. రాబర్ట్ అనే అతను ఎవరంటే ఆ బీటీహెచ్ కంపెనీకి ఓనర్. ఇంకా అటుగా బీటీహెచ్ కంపెనీ ద్వారా వచ్చేదంతా వేస్టేజ్ అంతా చాలామంది ప్రాణాలు తీస్తుంది అని చెప్పి అయితే ఒక న్యూస్ అయితే వస్తుంది. ఆ న్యూస్‌ని చూసి ఆ రాబర్ట్ అయితే కొంచెం అయితే కోప్పడతాడు. ఇంకా అటుగా ఉన్న అమ్మాయిని అయితే పట్టుకోండి అని చెప్పి అయితే చెప్తారు. ఇంకా ఆ అమ్మాయి కోసం పట్టుకోవడానికి వాళ్ళ అన్నకైతే చెప్తారు. వాళ్ళ అన్న కొంచెం అయితే తనకు కూడా కొంచెం డిజీజ్ అయితే ఉంటుంది. ఇంకా ఆ అమ్మాయిని అయితే చూపించి వాళ్ళు ఉంటారు కదా ఒక గ్యాంగ్‌కి, ఆ గ్యాంగ్‌కి అయితే చెప్తారు. ఆ గ్యాంగ్ వాళ్ళ ఇంటికైతే వెళ్తారు. అక్కడ ఆ అమ్మాయి లేకపోవడంతో వాళ్ళైతే అక్కడి నుంచి అయితే వచ్చేస్తారు. ఇదంతా ఆ అమ్మాయి అయితే ఇంటి వెనకాల ఉండి చూస్తూ ఉంటుంది. ఇంకా ఇంట్లోకి అయితే వెళ్తుంది. ఇంకా ఇంట్లోకి వెళ్ళి అక్కడ తనని భయపడిచ్చారు అని చెప్పి అయితే తనైతే చెప్తాడు. ఇంకా అక్కడి నుంచి అయితే తన బ్యాగ్ అన్నీ తీసుకొని అయితే ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా వెళ్ళిపోయిన వెంటనే స్కూల్‌నైతే చూపిస్తారు. ఇంక స్కూల్‌లో వాళ్ళ కొడుకు డాన్స్ వేద్దామని చెప్పి అనుకుంటాడు. కానీ చాలా భయపడి అక్కడ డాన్స్ అయితే వేయడు. ఇంక ఇంటికొచ్చి వాళ్ళ కొడుకు చాలా డిసప్పాయింట్‌గా ఉంటాడు. అప్పుడు డిసప్పాయింట్‌గా ఉన్నప్పుడు ఇంకా తనుంటాడు కదా విట్సను, తనే కొంచెం అయితే ఎంకరేజ్ చేస్తాడు. అక్కడ హాస్పిటల్ రిపోర్ట్స్ అయితే ఉంటాయి. అవి వెంటనే వచ్చి తనైతే చేతిలోంచి అయితే తీసేసుకుంటాడు. నీకు ఇదంతా అవసరం లేదు అని చెప్పి. ఇంక దాన్నైతే డస్ట్‌బిన్‌లో వేసేసి అయితే తనైతే రోడ్డు మీద అయితే వెళ్తూ ఉంటాడు. ఇంక వెళ్తున్నప్పుడు తనకైతే ఒక ఐడియా అయితే వస్తుంది. విట్సన్ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ మాత్రం
మాత్రం కొంచెం హై అయితే అయి ఉంటాయి. సో అక్కడ వాళ్ళైతే పార్టీ అయితే చేసుకుంటుంటారు. తను ఇక్కడికి వెళ్ళైతే నేను బీటీహెచ్ కంపెనీలో నేను ఒక క్లీనర్‌గా అయితే వర్క్ చేస్తున్నాను. నాకు కొంచెం మనీ అయితే అవసరం పడినాయి. నాకు మనీ ఇస్తారా అని చెప్పైతే అడుగుతాడు. అవును ఇస్తాను అని చెప్పైతే తనైతే చెప్తాడు. ఇంకా వాళ్ళ అసిస్టెంట్స్‌కి అయితే చెప్తారు. చెప్పి నువ్వు తనని చూసుకో అని చెప్పైతే తనకైతే చెప్తాడు. అవును మీరు నాతో రాండి నేనైతే చూసుకుంటాను అని చెప్పేసి చెప్తాడు. నాకు ఇలా క్యాన్సర్ ఉంది అని చెప్పైతే కొంచెం అయితే మాట్లాడతాడు. ఇంకా అమ్మ ఇంకా తీసుకొని వెళ్ళి అయితే ఒక డోర్‌లో అయితే విరికిచ్చేస్తుంది. ఇదంతా విరికిచ్చింది అని చెప్పైతే తనకైతే తెలీదు. ఇంక తను కోపంగా ఏం చేస్తాడంటే ఇంక దాన్నైతే ఓపెన్ అయితే చేస్తాడు. సో ఓపెన్ చేసిన వెంటనే ఇంక బీటీహెచ్ కంపెనీ దగ్గరికి వెళ్ళి అక్కడే దొంగతనం చేయాలి అని చెప్పైతే అనుకుంటాడు. ఇంక డోర్ ఓపెన్ చేయగానే దొంగతనం చేద్దామని చెప్పైతే అనుకుంటాడు. ఇంక అంతలోపే తను కూడా అయితే కంపెనీకి అయితే వస్తుంది. కంపెనీలోకి వచ్చి ఒక ఆ ట్యాంక్ ఆయిల్ అనేది ఒక సీరం అనేది కావాలి కొంచెం అని చెప్పైతే అనుకుంటాడు. అక్కడ డేంజర్ ఉన్న అని అది ఉంటుంది కదా యాసిడ్. సో దాంట్లోకైతే ఇల్లు తుడిచేదైతే పెడతాడు. సో దాంట్లోకి ఇల్లు తుడిచేది పెట్టిన వెంటనే ఇంకా అక్కడ డబ్బులు ఇవ్వు అని చెప్పైతే అడుగుతాడు. సో డబ్బులు తీసుకొని అక్కడి నుంచి పారిపోదాం అని చెప్పైతే అనుకుంటాడు. ఇంకా అంతలోపే ఆ అమ్మాయి దొంగలించిన ఆయిల్ అనేది ఆ సంచి కవర్ మీద పడడంతో ఇంకా అక్కడి నుంచి అయితే ఆ డబ్బు అంతా అయితే కాలిపోతుంది. ఇంకా వాళ్ళిద్దరూ కలిసి అయితే ఇంకా పరిగెత్తడానికి అయితే ట్రై చేస్తారు. ఆ అమ్మాయి అయితే పరిగెత్తి అయితే వెళ్ళిపోతుంది. కానీ ఇతనైతే ఇరుక్కుపోతాడు. సో ఇతను ఇరుక్కుపోవడంతో తననైతే షూట్ అయితే చేస్తారు. ఇంకా అంతలోపే అక్కడికైతే ఆ పెద్దనైతే వస్తాడు. మనకు కావాల్సింది ఆ అమ్మాయి ఈ అబ్బాయి కాదు. అసలు మీరు ఈ అబ్బాయిని ఎందుకు షూట్ చేశారు అని చెప్పైతే అడుగుతారు. సో ఇంకా ఆ అబ్బాయి అయితే చనిపోతాడు. సో చంపిన వెంటనే ఇంకా మీరెందుకు చంపేశారు ఎలాగొకలా క్లీన్ చేసేయండి అని అయితే చెప్తారు. ఇంకా క్లీన్ చేసేయండి అని చెప్పినప్పుడు అక్కడ ఉన్న డ్రైనేజ్ ఉంటుంది కదా. సో ఆ డ్రైనేజ్లోకి అయితే తననైతే వేసేస్తారు. ఇంకా తనకి డ్రైనేజ్లోకి వేయగానే తనకి యాసిడ్ అంతా లోపలికైతే వెళ్ళి తను ఒక విచిత్రమైన మనిషిలాగైతే మారిపోతాడు. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా తనైతే ఇంటికైతే వస్తాడు వాళ్ళ కొడుకుని చూడ్డానికి. ఇంకా ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక పక్క అయితే ఇల్లు సంతకం అయితే పెట్టించుకుంటూ ఉంటాడు. ఇంకా పెట్టించుకుంటున్నప్పుడు ఒక సౌండ్ అయితే వస్తుంది. ఇంకా వాళ్ళ కొడుకు పైకి ఎక్కుతాడు. ఇంకా వాళ్ళ కొడుకు సడన్గా అయితే భయపడతాడు. ఇంకా భయపడి పక్కనే ఒక బాటిల్ అయితే ఉంటుంది. ఆ బాటిల్తో అయితే తల మీద అయితే కొడతాడు. సో కొట్టిన వెంటనే తన అయితే కింద అయితే పడిపోతాడు. ఇంకా పడిపోయిన వెంటనే కార్ మీద అయితే పడతాడు. ఆ కార్ ఎవరిదో కాదు అతను ఉంటాడు కదా. సో అతనిది. నువ్వు నా కార్ అంతా నాశనం చేసావు అని చెప్పి అయితే అంటుంటాడు. నేను సారీ అని చెప్పి చెప్తాడు. తనకి బుల్లెట్లు అయితే తగులుతాయి. కానీ బుల్లెట్లు తగిలినా కూడా తనకి ఏం గాయం అనేది అవ్వదు. తన బ్లడ్ కూడా బ్లూ కలర్లో అయితే వస్తుంది. ఇంకా సడన్గా అయితే చెయ్యి అయితే పట్టుకుంటాడు. ఇంకా చెయ్యి పట్టుకోగానే చెయ్యి కూడా విరిగిపోతుంది. ఇంక ఇంతటితో అందరూ పక్కన ఉన్న వాళ్ళైతే వీడియోస్ అన్ని తీస్తూ ఉంటారు. తనైతే చాలా ఫేమస్ అయితే అయిపోతాడు. ఇంకా వీడియో తీసినప్పుడు పోలీసు వాళ్ళకి చెప్తాడు. తను చాలా విచిత్రంగా ఉన్నాడు, కొంచెం పొట్టిగా ఉన్నాడు, తను చెయ్యి అయితే విసిరేశాడు అని చెప్పేసి చెప్తాడు. ఇంకా తననైతే హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తారు. మీరందరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అయితే ఆ పోలీసు అతను చెప్తాడు. ఇంకా ఊర్లో ప్రజలందరూ కలిసి అయితే తనైతే వెంబడిస్తాడు. సో అతన్ని వెంబడించమనే తనైతే దాంకుంటాడు. ఇంకా అక్కడే కళ్ళు తిరిగి అయితే పడిపోతాడు. ఇంకా మార్నింగ్ లేవగానే ఒక చోట అయితే ఉంటారు. తన పేరు వచ్చేసి గుద్రి. ఇంకా తననైతే హెల్ప్ అయితే చేస్తాడు. ఇంకా విట్సన్ని అక్కడైతే మాట్లాడుతుంటాడు. నీకు ఎలా జరిగింది అని చెప్పి అయితే అడుగుతాడు. నాకు ఇలా అంతా జరిగింది, నేను డబ్బుల కోసం వెళ్ళినప్పుడు ఇలా చేశాడు అని చెప్పి చెప్తాడు. ఇంకా ఆ వాటర్ అది ఉంటుంది కదా అది తుడిచేది. సో అది కూడా తనకి దొరికింది అని చెప్పి అయితే తనకైతే ఇస్తాడు. నువ్వు దీన్ని ఎక్కడ వాడాలో కొంచెం తెలుసుకో అని అయితే చెప్తాడు. ఇంకా న్యూస్లో అయితే తనైతే చూస్తుంటాడు. ఇలా ఒక మాన్స్టర్ అయితే ఉన్నాడు, తన దగ్గర జాగ్రత్త అని అయితే చెప్తాడు. సో చెప్పిన వెంటనే ఇంకా ఒక టీం అయితే ఉంటుంది అక్కడ. అంటే అక్కడ డబ్బు దొంగతనం చేయడానికి అయితే ఒక హోటల్కి అయితే వెళ్తారు ఒక టీము. సో అక్కడ పోలీస్ వాళ్ళు ఎంత చెప్తున్నా మేము ఇక్కడ పని వచ్చాము, మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోతే మేము ఏమనము అని చెప్పేది చెప్తారు. ఇంకా అందులోపే తనైతే అక్కడికైతే వెళ్తాడు. సో అంటే విట్సన్ ఉంటాడు కదా. సో తనైతే అక్కడికైతే వెళ్తాడు. ఇక్కడ నా పని ఉన్నట్లుంది అని చెప్పి అయితే అడుగుతాడు. ఇంకా అక్కడ అందరిని అయితే గట్టిగా అయితే అరుస్తూ ఉంటాడు. ఒక ఆమె అయితే తనైతే అంటుంది. తనని షూట్ చేసే లోపలే అక్కడికైతే విట్సన్ అయితే వస్తాడు. ఇంకా అక్కడ అందరితో అయితే ఫైట్ అయితే చేస్తాడు. ఇక్కడ చాలా ఘోరంగా ఉంటుంది కొంచెం చూడ్డానికి. అందరి తలలు అయితే విరిగిపోతాయి. అంతేకాకుండా చాలా ఘోరంగా అయితే చంపుతాడు. ఎందుకంటే అది టాన్సిక్ యాసిడ్ అనేది దానికంతా వచ్చేసింది కదా. ఆ టాన్సిక్ యాసిడ్ వల్ల అలా అయితే జరుగుతుంది. ఇంకా తన గుడ్డు కూడా బయటకు వస్తుంది. దాని వల్ల అయితే రివర్స్ అయితే పెట్టుకుంటాడు. సో ఇదంతా కాపాడ్డాడు అని చెప్పి అయితే అందరు జనాలందరూ కలిసి అయితే కొంచెం హైప్ అయితే చేస్తారు. మమ్మల్ని కాపాడింది తినే అని అయితే చెప్తారు. సో అందరు జనాలలో తనైతే కొంచెం హైప్ అయితే అవుతాడు. ఇంకా అయిన వెంటనే మీరు ఎలా వచ్చారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పి అయితే అన్ని క్వశ్చన్స్ అయితే వేస్తూ ఉంటారు. అప్పుడే అర్థమవుతుంది అంటే ఇక్కడ
తనెవరో కాదు మా డ్యాడీనే అని చెప్పైతే వాడికైతే అర్థమవుతుంది. ఇంకా అక్కడైతే చూస్తూ ఉంటాడు. అంటే చెయ్యి విరిచేసాడు కదా! తనైతే చూస్తూ ఉంటాడు. చెయ్యి విరిచేసింది ఎవరినో కాదు, అక్కడున్న రాబర్ట్ ఉంటాడు కదా! వాళ్ళ అన్నదే. వాళ్ళ అన్న చెయ్యి ఇరిచేసాడని చెప్పి వాళ్ళ డ్యాడీ అయితే కొంచెం కోపంగా అయితే ఉంటాడు. వెంటనే ఎలాగైనా పట్టుకోండి తనని అని చెప్పైతే చెప్తారు. సో, చెప్పిన వెంటనే అతన్ని పట్టుకుందామని చెప్పైతే వెళ్తారు. ఇంకా అదే కాకుండా తను సుస్సు పోసినా కూడా తన యాసిడే అనమాట. సో, అక్కడున్న ఒక బండ రాయే కరిగిపోతుంది తన టాయిలెట్ వల్ల. సో, తనకేం అర్థం అవ్వదు. ఇలా ఎందుకు జరుగుతుంది అని చెప్పైతే. ఇంక అంత యాసిడ్ అనేది అంత ఉంటుందనమాట. సో, ఇంకా తనకంతా అర్థమవుతుంది. ఇంకా అందరి దగ్గర అయితే హైప్ అయితే అవుతూ ఉంటాడు. ఇంకా రాబర్ట్‌కి అయితే కోపం అయితే వస్తుంది. మీరు ఇలా చేయడం వల్ల ఎందుకు చేశారు మీరు? మీకేమైనా పిచ్చా అని చెప్పైతే ఇక రాబర్ట్ అయితే అందరిని అయితే తిడుతూ ఉంటాడు. మీ వల్లే ఇలా జరిగింది. తను ఇంత పవర్‌ఫుల్‌గా అయితే అయ్యాడు. ఎలాగైనా ఎలా అయ్యాడో కనిపెట్టండి. తనని పట్టుకోండి అని చెప్పైతే రాబర్ట్ అయితే చెప్తాడు. ఇక చెప్పిన వెంటనే సరే పట్టుకుంటాము అని చెప్పైతే చెప్తారు. మీకేమైనా పిచ్చి పట్టిందా అని చెప్పైతే కొంచెం గట్టిగా అయితే తిడతాడు. అంతేకాకుండా ఆ అమ్మాయిని కూడా తిడతాడు. ఇంకా ల్యాబ్‌లోకి వెళ్ళి ఇలా ఎలా జరిగింది వెళ్ళి టెస్ట్ చేయండి అనేది చెప్తారు. ఇది కొంతమంది డీఎన్ఏకి మాత్రమే మ్యాచ్ అవుతుంది. ఆ యాసిడ్ అనేది మొత్తం తన బాడీలోకి అయితే వెళ్ళిపోయింది. సో, వెళ్ళిపోవడంతో తను చాలా పవర్‌ఫుల్‌గా అయితే మారాడు అని చెప్పి అయితే ఒకటైతే చెప్తారు. సో, చెప్పిన వెంటనే ఆ ల్యాబ్ సైంటిస్టులు మీరు ఏమైనా చేయండి, నాకు కూడా అలా కావాలి, నాకు అది తెచ్చియండి అనేది చెప్తుంది. సో, చెప్పిన వెంటనే రొటీన్ అయితే చూపిస్తారు. తనైతే ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వస్తుంది. ఆ చిన్న పిల్లాడు వాళ్ళ ఇంటికి. సో, జరిగిన విషయం అంతా ఆ చిన్న పిల్లోడికి అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తుంది. తనైతే కొంచెం అయితే బాధపడతాడు. ఇంకా అంతేకాకుండా ఇంకా తనైతే మీ డ్యాడీనే అని చెప్పి అయితే చెప్తారు. ఇంకా అంతలోపే వాళ్ళైతే అక్కడికైతే వస్తారు. ఎవరంటే ఆ బ్యాచ్ ఉంటుంది కదా! తనని చంపాలని చెప్పి ఆ బ్యాచ్ అయితే అక్కడికైతే వస్తారు. సో, వచ్చిన వెంటనే తన ఇంకా వాళ్ళ అక్కడి నుంచి అయితే తప్పించుకుంటారు. కానీ వాళ్ళ కాళ్ళకైతే సైలెన్సర్ అనేది పెడతాడనమాట. అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సిగ్నల్స్ వచ్చేటట్టు. ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు ఇంకా వాళ్ళ డ్యాడీ అయితే కనపడతాడు. ఇంకా ఇతన్ని పట్టుకొని వెళ్ళడానికైతే అక్కడైతే కొంతమంది అయితే గ్యాంగ్ అయితే ఉంటారు. సో, ఆ గ్యాంగ్ అయితే ఇంక వచ్చిన వెంటనే ఇంక వాళ్ళిద్దరు అయితే పరిగెత్తేస్తారు. ఇంకా వాడ్ అని చిన్న పిల్లోడు ఇంకా తను ఇంకా పరిగెత్తిన వెంటనే తిను కూడా బుల్లెట్లు అయితే తగులుతాయి. కానీ ఏం చేయాలో అర్థం అవ్వదు. ఇంకా బుల్లెట్లు కూడా తీసేసి కదా అట్లే పరిగెత్తేస్తాడు. ఇంకా తననైతే పట్టుకుంటారనమాట. ఎట్లా అంటే సైలెన్సర్ ఉంటుంది కదా తన చిన్న పిల్లోడి కాళ్ళకి. సో, ఆ సైలెన్సర్ ద్వారా వాళ్ళైతే పట్టుకుంటారు. సో, ఇంకా తనకి బుల్లెట్లు తగిలింటాయి కదా! సో, ఆ బుల్లెట్లలో నుంచి అయితే బ్లూ కలర్ బ్లడ్ అయితే వస్తూ ఉంటుంది బయటకి. చూడడానికి చాలా కొంచెం ఘోరంగా అయితే ఉంటుంది. ఇక తనైతే దాంకొని అయితే ఉంటాడు. సో, ఒక్కొక్కరిని మెల్లగా అయితే అందరినీ కలిపి అయితే చంపేస్తాడు. ఇంకా అందరినీ చంపేసిన వెంటనే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. అంతేకాకుండా ఇంకా ఆ అమ్మాయి ఇంకా అబ్బాయి ఉంటాడు కదా చిన్న పిల్లోడు ఇంకా తననైతే ఆ అమ్మాయిని అయితే చంపేస్తారు. తనకైతే బుల్లెట్లు అయితే తగులుతుంది. సో, బుల్లెట్ తగిలిన వెంటనే ఆ అమ్మాయి చాలా చనిపోయే స్థితిలో అయితే ఉంటుంది. ఇంకా అప్పుడే తన చేతిని అయితే కోసుకొని అతని చేతి మీద ఉన్న బ్లడ్ అయితే తీసుకొని తన మీద అయితే పెడతాడు. సో, ఆ యాసిడ్ మీద పెట్టిన వెంటనే ఆ అమ్మాయి అయితే కొంచెం కళ్ళు అయితే తెరుస్తుంది. సో, తెరిచిన వెంటనే ఇలా బీటీహెచ్ అది ఆర్గానిక్‌గా చాలా కొంచెం అయితే ఉంటుంది అని చెప్పేసి చెప్తారు. ఇంకా ఆ పిల్లోడిని అయితే వీళ్ళైతే తీసుకుని అయితే వెళ్ళిపోతారు. ఎందుకంటే మీ డ్యాడీ కదా ఎలాగైనా నీకోసమైనా వస్తాడు అని చెప్పి అయితే తనైతే తీసుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు మా డ్యాడీ చాలా పవర్‌ఫుల్, నన్ను ఎత్తుకొని వెళ్ళారని తెలిస్తే మిమ్మల్ని చంపేస్తారు. మా డ్యాడీకి నేనంటే ఇష్టము అని చెప్పి అయితే ఆ పిల్లోడైతే చెప్తాడు. సో, చెప్పిన వెంటనే ఇంకా అతనైతే సరే చూసుకుందాంలే మీ డ్యాడీ వచ్చినప్పుడు అని చెప్పి అయితే చెప్తారు. సో, చెప్పిన వెంటనే వాళ్ళ డ్యాడీ అయితే ఫోన్ అయితే చేస్తాడు రాబర్ట్‌కి. సో, రాబర్ట్‌కి ఫోన్ చేసినప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు ఇంత జరుగుతున్నా అసలు ఆ అబ్బాయిని ఎందుకు ఆ యాసిడ్‌లో అయితే వేశారు మీరు అని చెప్పి అయితే తిడుతూ ఉంటాడు. మీరు సైలెంట్‌గా ఉండండి, మేము ఎలాగైనా పట్టుకుంటాము అని చెప్పి చెప్తారు. ఇంకా రాబర్ట్ దగ్గరికి వచ్చి చెప్పగానే రాబర్ట్ అయితే తన కొడుకునైనా తీసుకొచ్చారులే, తనైతే వస్తాడులే అని చెప్పేసి చెప్తారు. ఇంకొక పక్క వీళ్ళనందరినీ చంపేయాలి అని చెప్పి అయితే అనుకుంటారు. సో, అనుకున్న వెంటనే అక్కడికైతే వస్తారు. సో, ఇదంతా ఒక స్కామ్, వీళ్ళందరూ ఒక మ్యూజిక్ వాళ్ళు కాదు, వీళ్ళు డబ్బుల కోసం అయితే ప్రజల్ని చంపేస్తున్నారు అని చెప్పైతే చెప్తారు. సో, చెప్పిన వెంటనే అక్కడ తననైతే అందరినీ కలిపి అయితే ఇంకా ఒకరినిగా చంపేస్తాడు. సో, చంపేసిన వెంటనే ఇంకా ఆ అమ్మాయి కూడా ఇంకా తప్పించుకొని అయితే వెళ్ళిపోతూ ఉంటారు. చాలా ఘోరంగా అయితే చంపేస్తారు. అంటే మొత్తం బ్లడ్ అంతా జుమ్ముతుంది అట్లే, అంత యాసిడ్ అనమాట అది దానికున్న పవర్ఫుల్. ఇంకా అక్కడి నుంచి అయితే ఒక అబ్బాయి అయితే తప్పించుకొని అయితే వెళ్ళిపోతాడు. తనని కూడా ఎలాగైనా పట్టుకుంటుంది. సో, పట్టుకోగానే అంటే తనని చాలా ఘోరంగా అయితే చంపుతారు. ఇంక తననైతే పట్టుకుంటుంది. సో, పట్టుకోగానే దాన్నైతే ఓపెన్ అయితే చేస్తారు. సో, ఓపెన్ చేసి అంటే కోడిదైతే ఉంటుంది. తను మాస్క్ అయితే పెట్టుకుంటాడు. సో, దాన్ని ఓపెన్ చేయగానే ఏమవుతుందంటే ఒక చిన్న పిల్లోడైతే ఉంటాడు. సో, వాళ్ళైతే కొంచెం చూసి అయితే భయపడిపోతారు. ఇంక తనైతే స్పీచ్ అయితే ఇస్తాడు. ఏమనండి ఇదంతా ఫేక్, వీళ్ళు డబ్బుల కోసం వీళ్ళైతే చేస్తున్నారు అని చెప్పి వీళ్ళనందరినీ నమ్మకండి, వీళ్ళందరూ మంచోళ్ళు కాదు అని చెప్పి అయితే చెప్తారు. సో, చెప్పిన వెంటనే ఇంకా ప్రజలందరూ నిజమేమో అనుకొని ఇంక అక్కడి నుంచి అయితే ఇంకా వెళ్ళిపోతారు.
ఇంకా ఇద్దరు కలిసి అయితే వాళ్ళ పిల్లోడిని రక్షించుకుందాం అని చెప్పి అయితే వాళ్ళిద్దరు కారులో అయితే వెళ్తారు. సో, వెళ్ళిన వెంటనే తను గుడ్డయితే తీసైతే మొత్తం అయితే చూస్తూ ఉంటాడు. చూస్తున్నప్పుడు ఇంకా వాళ్ళ కొడుకు ఎక్కడ దాచిపెట్టారో తెలీదు. వీళ్ళని ఫస్ట్ ఈ సెక్యూరిటీ గార్డ్‌లని చంపాలి అని చెప్పి అయితే అనుకుంటారు. సో, ఈ అమ్మాయి స్టైల్‌గా అయితే అక్కడికైతే వెళ్తుంది. సో, అక్కడికి వెళ్ళగానే ఇంకా వాళ్ళని ఒకరినొకరు షూట్ చేసుకొని అయితే తనని చంపేస్తాడు. సో, చంపేసిన వెంటనే అక్కడ ఒక రూమ్‌లో అయితే వాళ్ళనైతే బంధించి ఉంటారు. సో, బంధించినప్పుడు ఏమవుతుందంటే ఎలాగైనా నిన్ను కాపాడతాను అని చెప్పైతే చెప్తారు. సో, చెప్పిన వెంటనే అక్కడికైతే తనైతే బయటకైతే వస్తాడు. ఇంక అక్కడ కొంచెం అయితే పొగ అంతా అయితే బయటకైతే వస్తూ ఉంటుంది. ఇంక వాళ్ళిద్దరినైతే బంధించేస్తారు. సో, బంధించిన వెంటనే తన దగ్గర నుంచి అయితే బ్లడ్ తీయాలి అని చెప్పైతే అనుకుంటూ ఉంటారు. ఇంక తన దగ్గర నుంచి అయితే కొంచెం అయితే యాసిడ్ అయితే కలెక్ట్ అయితే చేస్తారు. సో, కలెక్ట్ చేసిన వెంటనే అది 3 టైమ్స్ అయితే కలెక్ట్ చేస్తారు. ఇంకొకసారి కలెక్ట్ చేస్తే తనైతే చనిపోతాడు అని చెప్పైతే చెప్తారు. కానీ కూడా తననైతే కలెక్ట్ అయితే చేస్తారు. ఆ బ్లడ్ కలెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ బ్లడ్ అనేది తను తాగేయాలని చెప్పైతే అనుకుంటాడు. ఎవరంటే రాబర్ట్. సో, రాబర్ట్ తాగేసిన వెంటనే రాబర్ట్ కూడా అలా మారిపోవాలి కొంచెం అని చెప్పి అయితే తనైతే అనుకుంటూ ఉంటాడు స్వార్థంగా. ఇంకప్పుడు వాళ్ళ డ్యాడీ అయితే వస్తాడు. సో, వాళ్ళ డ్యాడీ రాగానే ఇలా జరిగింది అంటే వాళ్ళందరిని చంపేశారు అని చెప్పి అయితే ఇక రాబర్ట్‌కి వాళ్ళ నాన్నకైతే తెలుస్తుంది. సో, ఇంక తెలియగానే రాబర్ట్‌ని అయితే తిడుతూ ఉంటాడు వాళ్ళ నాన్న. సో, తిడుతున్నప్పుడు ఇంకేమవుతుందంటే ఇదంతా నేను చూసుకుంటానులే మీరు సైలెంట్‌గా అయితే ఉండండి. మీకోసం నేనైతే కాఫీ అయితే కలుపుతాను అని చెప్పి అయితే వాళ్ళ డ్యాడీని అయితే కూర్చోపెడతాడు. సో, వాళ్ళ డ్యాడీని కూర్చోపెట్టిన వెంటనే ఇంకా దాన్ని కూడా ఆ లిక్విడ్‌ని కూడా తీసుకొని అయితే వెళ్తాడు. సో, సడన్‌గా ఏమవుతుందంటే ఆ లిక్విడ్‌ని అయితే తనైతే తాగేస్తాడు. సో, తాగేసిన వెంటనే వాళ్ళ డ్యాడీ మీద తనైతే అటాక్ చేస్తాడు. అంటే కొంచెం రాక్షసుడిగా అయితే మారిపోతాడు. ఇంకా తనైతే మారిపోగానే ఇంకా అక్కడికైతే తన గర్ల్ ఫ్రెండ్ అయితే వస్తుంది. గర్ల్ ఫ్రెండ్ అయితే వచ్చిన వెంటనే ఇంకా దాన్నైతే చూస్తుంది. సో, అది దాన్ని ఆ కొంచెం దాన్ని కూడా ఆ కొంచెం ఉండేది కూడా తను కూడా తాగేస్తుంది. సో, తాగేసి తనలాగైతే మారిపోతుంది. ఇంక రాబర్ట్ అయితే చాలా ఘోరంగా అయితే మారిపోతాడు. సో, మారిపోగానే ఇంక అక్కడి నుంచి అయితే ల్యాబ్‌లోకైతే తననైతే తీసుకొనైతే వెళ్తారు. నన్ను తొందరగా వేరేలాగా మార్చేయండి అని చెప్పి అయితే రాబర్ట్ అయితే చెప్తాడు. ఇంకా అంతే కాకుండా ఇంకా ఆమె ఉంటుంది కదా రాబర్ట్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్. ఆమె కూడా హెల్ప్ చేయమనైతే చెప్తుంది. ఇంకా అంతలోపే వాడిది ఇంకా తీసుకొని రావాలి ఫస్ట్ వాడిని వెళ్ళి పట్టుకోండి అనైతే చెప్తుంది. ఒక పక్క ఇతనైతే వాళ్ళ కొడుకు అయితే గట్టిగా అయితే అరుస్తూ ఉంటాడు. ఇంకా అంతలోపే ఆమె కూడా అలా మారిపోవడానికి కారణం ఏంటంటే ఆ కొంచెం వాటర్ అది కొంచెం ఉంటుంది కదా లిక్విడ్ అది కూడా తాగేస్తుంది. ఇంకా తాగగానే ఆ పిల్లోడిని వెళ్ళి పట్టుకొని రండి. ఆ పిల్లోడిని పట్టుకొని వస్తే ఇంకా వాడు కూడా వస్తాడు. ఇంకా వాడి నుంచి అయితే దాన్ని మళ్ళీ సేకరించాలి అని చెప్పి అయితే అనుకుంటారు. ఇంకా తను చాలా అయితే భయంకరంగా అయితే మారిపోతాడు. ఇంకా అంతలోపే వాళ్ళ అసిస్టెంట్ కొంచెం ఎదిరియడంతో ఏమవుతుందంటే ఇంకా వాడిని కూడా కొట్టి అయితే చంపేస్తుంది. ఇంకా చంపేసిన వెంటనే తనైతే లెగలేకపోతాడు. ఎందుకంటే తన దగ్గర నుంచి తను తీసింటాడు కదా. వీళ్ళు ఎలా తప్పించుకొని వెళ్తారంటే అంటే తను చూస్తూ పోస్తే కూడా అది వస్తుంది కదా లిక్విడ్ వచ్చి అంత నాశనం అయిపోతుంది కదా. సో, తనకైతే అదైతే గుర్తొస్తుంది. ఇంకా కళ్ళు మూసుకోమని చెప్పి అయితే చెప్తుంది. ఇంకా అంతలోకి తన పైన తనే అయితే పోసుకుంటాడు. ఇంకా ఆ కీచెన్స్ అయితే ఊడైతే వచ్చేస్తాయి ఆ యాసిడ్‌కి. ఇంకా అంతలోపే వాళ్ళైతే అక్కడి నుంచి అయితే పారిపోతారు. ఇంకా పారిపోయిన వెంటనే అక్కడైతే మంటలైతే అంటిస్తారు. సో, మంటలు అంటించడంతో ఇంకా అక్కడే అయితే ఇంకా గట్టిగా అయితే అరుస్తాడు. ఇంకా వాళ్ళిద్దరిని కూడా చంపేస్తాడనమాట. సో, చంపేసిన వెంటనే వాళ్ళ కొడుకుకైతే మంటలైతే వచ్చేస్తాయి. కానీ వాళ్ళ కొడుకు మాత్రం ముందే అయితే తప్పించుకొనేస్తాడనమాట. కానీ మనకైతే చూపించరు. ఇంకా వాళ్ళ కొడుకు చనిపోయాడని చెప్పి అయితే గట్టిగా అయితే ఏడుస్తూ ఉంటాడు. ఇంకా అంతలోపే రాబర్ట్ అయితే అక్కడికొస్తాడు. సో, అక్కడికొచ్చి ఇంకా తనతో అయితే ఫైట్ అయితే చేస్తూ ఉంటాడు. సో, ఫైట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇంక తనైతే ఫైట్ చేసే మధ్యలోనే చనిపోతాడు. ఇంకా చనిపోవడంతో ఇంక అక్కడి నుంచి అయితే వాళ్ళైతే వెళ్ళిపోతారు. ఇంకొక అమ్మనైతే తరుముతూ అయితే వెళ్తుందనమాట తను. సో, తరుముతూ వెళ్ళినప్పుడు తనతో అయితే ఫైట్ అయితే చేస్తుంది. సో, ఫైట్ చేస్తున్నప్పుడు ఇంకా తననైతే గట్టిగా అయితే కొడతారు. ఇంకా ఇద్దరు కలిసి అయితే ఫైట్ చేయడంతో ఆమె కూడా అక్కడే అయితే కింద అయితే పడిపోతుంది. ఇంకా పడిపోవడంతో ఏమవుతుందంటే ఇంకా చనిపోయాడేమో అని చెప్పి అయితే అనుకుంటారు. సో, అనుకోవడంతో ఇంకా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంక అంతలోపే ఆమె అయితే వెనకాల నుంచి అయితే వస్తుంది. సో, వెనకాల నుంచి వచ్చి ఏం చేస్తుందంటే మళ్ళీ అయితే అటాక్ అయితే చేస్తుంది. ఇంకా మొత్తానికి ఏమవుతుందంటే ఇంకా రాబర్ట్ చనిపోతాడు. ఇంకా ఆమె కూడా చనిపోతుంది. ఇంకా తనైతే హీరో లాగైతే మిగులుతాడు. ఇంకా అంతలోపే పక్కనే ఒక యాసిడ్ డ్రమ్ అయితే ఉంటుంది. ఆ డ్రమ్‌కి అయితే షూట్ అయితే చేస్తారు. సో, ఆ డ్రమ్‌లోంచి అయితే వాటర్ అయితే బయటకైతే వచ్చేస్తాయి. ఇంక తననైతే ఘోరంగా అయితే చంపేస్తాడు. ఇంక అంతలోపే వాళ్ళ కొడుకు ఇంకా తనైతే అసిస్టెంట్ అయితే అక్కడికైతే వస్తారు. సో, అక్కడికొచ్చి ఇంక జరిగిందంతా చెప్తారనమాట. అంటే ఇట్లా తప్పించుకొని వచ్చాను నేను అని చెప్పి అయితే చెప్తాడు. సో, చెప్పిన వెంటనే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి అయితే కార్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా కార్ స్టార్ట్ చేయడంతోనే రాబర్ట్ చనిపోవడం లేదు అని చెప్పి అయితే కార్‌లో దాంట్లోకైతే పెడతాడు. ఇంక అప్పుడు ఇంజిన్ అయితే స్టార్ట్ చేస్తుంది. సో, ఇంజిన్
స్టార్ట్ చేయగానే ఇంకా పీసులు అయితే అయిపోతాడనమాట. చాలా ఘోరంగా అయితే ఉంటుంది సీన్ చూడ్డానికి. ఇంక అంతలోపే వెనకాల నుంచి అయితే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వచ్చి అయితే పొడి చేస్తుంది. సో పొడి చేయడంతో ఇంకా అసిస్టెంట్‌ని కూడా గట్టిగా అయితే కొడతాడనమాట. సో కొట్టడంతో తను కూడా అక్కడే చనిపోతాడు. ఇంకా ఇద్దరు కలిసి అయితే ఇంక అట్లనే పెద్ద బాంబ్ బ్లాస్ట్ అయితే జరుగుతుంది. ఇంక అంతలోపే హాస్పిటల్ అయితే జాయిన్ అయితే చేస్తారు. తను ఇంకా హాస్పిటల్‌లో ఉన్నప్పుడే తను న్యూస్ పేపర్ అయితే చూస్తాడు. ఏమనంటే ఆ న్యూస్‌లో ఏముంటుందంటే బీటీహెచ్ కంపెనీ వాళ్ళని సీల్ చేశాము, ఇట్లా పట్టుకున్నాము అని చెప్పైతే ఉంటుంది. ఇదంతా హెల్ప్ ఎవరి వల్ల జరిగిందంటే తన వల్లే జరిగింది అని చెప్పైతే ఒక టాక్ అయితే వస్తుంది. ఇంక అప్పటికి తను హీరో లాగైతే అవుతాడు. ఇంకా వాళ్ళ కొడుకు చనిపోయాడని చెప్పి అనుకుంటాడు. కానీ వాళ్ళ కొడుకు ఇంకా అందరైతే బ్రతుకుతారు. సో బ్రతకడంతో వాళ్ళ కొడుకు ఫస్ట్‌లో డాన్స్ చేయాలని చెప్పైతే వెళ్ళాడు కదా డాన్స్ వేయడానికి. సో అలా ఇంక ఈసారి మాత్రం చాలా ధైర్యంగా అయితే డాన్స్ అయితే చేస్తాడు. ఇంక నీ ఆరోగ్యం ఇలానే ఉంటుంది అని చెప్పైతే అంటారు. ఇంకా జనాలందరూ అయితే క్లాప్స్ అయితే కొడతారు. ఇంకా అందరూ తననైతే టాన్సిక్ అవెంజర్ అని చెప్పైతే పిలుస్తారు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేసేయండి. అంతకంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.